అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి సెప్టెంబర్ 30 మంగళవారం రోజున ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కన్యారాశి వారికి సెప్టెంబర్ 30 మంగళవారం నాడు వీరు ఎటువంటి దైవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ దైవం వీరి వెనక ఉండి వీరిని నడిపిస్తుందనే దాన్ని మొత్తం మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. ఈ కన్యారాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం అయితే మొదలు కాబోతుంది. ఈ రాబోయే రోజుల్లో వీరికి అనగా సెప్టెంబర్ 30వ తేదీన కేవలం కొన్ని రోజులు మాత్రమే కాదు, ఇవి మీ అదృష్టాన్ని, మీకు కష్టాలన్నింటినీ కూడా 100% మిమ్మల్ని నడిపించే అద్భుతమైన మార్గాలను అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం లేదని నిరాశపడ్డారా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందని, నా కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు అని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? ఇక ఆ ఆలోచనలన్నీ వదిలేయండి. ఇక మీరు నక్కతోక తొక్కినట్లు అనిపించే రోజులైతే మీ చెంతకు రాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఆత్మవిశ్వాసం ఒక కోటలా నిలబడాలి. ఏమాత్రం వెనకంజ వేయకుండా మీరు ముందడుగు వేస్తూ ఉండాలి. అయితే ఈరోజు వారికి మీ మనసులో ఏదో ఒక చిన్న తెలియని ఆందోళన అయితే కలగవచ్చు. మీలోని తెలివి, విశ్లేషణ స్వభావం కారణంగా ఏదైనా ఒక పెద్ద మార్పు రాబోతుందంటే ఇలాంటి భావనలు అయితే సహజం. ఈ భావాలను మీరు బలహీనతగా అయితే భావించకండి. అది మీ శుభకాలానికైతే సంకేతం అని మీరు అంతర్గతంగా అయితే ఆ శక్తి మీకు ఏదో ఒక మంచి చేయబోతుందని అయితే మీరు తెలుసుకోవాలి. మీ సహోద్యోగులు లేదా అధికారులు మీ నిబద్ధతను గుర్తించి మీకు గౌరవం అయితే ఇస్తారు. మీరు చేసిన పనులను గుర్తించి వెనక్కి అయితే తిరిగి చూడకండి. వ్యాపారులకు ఒక పెద్ద బంపర్ ఆఫర్ అయితే తగలబోతుంది. మీరు కొత్త భాగస్వామ్యం వైపు అయితే తొలి అడుగు పడుతుంది. ధైర్యంగా ముందుకు అయితే అడుగు వేయండి. మీ సాహసం ఈరోజు మీకు అదృష్టాన్ని అయితే తెస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కష్టమైన విషయాలు కూడా వీరు సులభంగా అర్థమవుతాయి. మీ ప్రతిభకు పదునైతే పెట్టండి. కన్యా రాశి వారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థిక విషయాల్లో మాత్రం తొందరపాటు అయితే వద్దు. ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే వచ్చిన అదృష్టాన్ని చిన్న పొరపాటుతో మీరు చేజార్చుకోవచ్చు. మాట మీద అదుపులో అయితే పెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాటను మీ గౌరవం పెంచేలా ఉంటుంది. మీకు కలిసి వచ్చే మార్గం, పరిహారం ఉదయం సూర్యునికి మీరు నీరు సమర్పించి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు అయితే జపించడం వల్ల ఈ మంత్రం మీలోని భయాన్ని అయితే, ఆందోళన అయితే దూరం చేసి కొత్త ఉత్తేజాన్ని అయితే ఇస్తుంది. అలాగే మీ శక్తి కొలది ఒక పేదవారికి ఆహారాన్ని అయితే అందించండి. ఈ కన్యా రాశి వారు బంధాలకు, అనుబంధాలకు ఎంతో బలపడే రోజనైతే చెప్పుకోవచ్చు. మీరు ఆత్మీయులు మీకు ఇచ్చే అండా, అదృష్టం అంటే చాలా గొప్పది. మీరు ఒంటరిగా లేరు. మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వారు అందరూ ఉన్నారనే ఆలోచనే మీకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. కుటుంబ ప్రేమ చాలా కాలంగా మనసులో ఉన్న అపార్థాలను, చిరాకులను అయితే తొలగిపోయేలా చేస్తుంది. ప్రేమ బంధంలో మధురమైన జ్ఞాపకాలు మీ జీవిత భాగస్వామితో మరింత సన్నిహిత్యం అయితే ఏర్పడుతుంది. మీ ఆత్మీయులు మీకోసం నిలబడతారు. వారిని గౌరవించండి. మనసులో మాట చెప్పండి. ఉద్యోగస్తులకు ఈరోజు మీరు కొత్త ముఖ్యమైన బాధ్యతలు తీసుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా అయితే ఉంది. మొదట భారం అనిపించిన వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దాని ద్వారా మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీరు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ కన్యా రాశి వారు మీ మనసులోని మాట మీకు మీ శత్రువు కావచ్చు. ఈరోజు కోపం అనేది కొంచెం అదృష్టాన్ని అడ్డుకునే పెద్ద అడ్డంకి. ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారకముందే మౌనం పాటించడం చాలా మంచిది. ఎదుటివారిని తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. వారికి సమయం ఇవ్వకండి. మీకు కలిసి వచ్చే మార్గం, పరిహారం ఈరోజు వీలైనంత వరకు లేత ఆకుపచ్చ రంగు వస్త్రాలైతే ధరించండి. సాయంత్రం గణపతి ఆలయంలో దీపాన్ని వెలిగించండి. మీ చిన్న ప్రార్థన కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది. అయితే మీరు ఎంతో సహనంతో ఉండవలసి వస్తుంది. కన్యా రాశి వారికి కొంచెం కఠినంగా ఉండవచ్చు, కానీ మీరు అనుకున్న పనులు కొన్ని అడ్డంకులతో ఆలస్యం కావచ్చు. కానీ ఇది మీకు దేవుడు పెట్టే పరీక్షగా భావించి మీరు పారిపోవడానికి కాదు, మీ సహనాన్ని నిరూపించుకోవడానికి పరీక్ష జరుగుతుందని మీరు గుర్తించాలి. సవాళ్ళు, వ్యాపారంలో నమ్మకస్తులు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు ప్రతికూలంగా మారవచ్చు. మీ హృదయం కొంచెం భారంగా అనిపించవచ్చు. గుర్తుంచుకోండి, ఈ పరిస్థితి శాశ్వతం కాదు అని. మీరు పిరికితనాన్ని వదిలేసి స్థిరంగా అయితే నిలబడండి. ఈరోజు పడే ప్రతి కష్టం, మీకు నేర్చుకునే ప్రతి పాఠం రేపటి అద్భుతమైన విజయానికైతే పునాది మాత్రమే. మీరు ఈ ఒత్తిడిని అధిగమిస్తే నక్కతోక తొక్కినట్లే.
మీకు కలిసి వచ్చే మార్గం పరిహారం సాయంత్రం దుర్గాదేవికి ఒక తెల్లని పువ్వుతో ప్రార్థన అయితే చేయండి. మీ కష్టాలను తొలగించమని ధైర్యాన్ని ఇవ్వమని వేడుకోండి. ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు అయితే చదవండి. రాత్రి పడుకునే ముందు ఈ మాటలు మీ మనసులో గట్టిగా చెప్పుకోండి. ప్రతి కష్టం నా భవిష్యత్తు విజయానికి మెట్టే. నేను ఈ పరీక్షను దాటుతానని మనసులో గట్టిగా అనుకోండి. మానవ సంకల్పం లేనిదే దైవ సహాయం ఉండదు. మానవుడు గట్టిగా సంకల్పించుకుంటే దైవం కూడా తన వంతు సాయం తాను చేస్తుందనే మాట మాత్రం గుర్తుంచుకోండి. అలాగే మీ సహనం, మీ ఆత్మవిశ్వాసం ఫలించే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు జీవితంలో అత్యంత శుభదాయకమైన రోజుగా నిలుస్తుంది. ఇది నిజంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. శుభవార్తలు, ఉద్యోగులకు ప్రమోషన్స్ లేదా ఊహించని గౌరవం లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు భారీ కొత్త కాంట్రాక్టులు, లాభాలు ఇంటి తలుపు అయితే తడుతాయి. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయం అయితే సాధిస్తారు. కన్యా రాశి వారికి ప్రేమ జీవితంలో మధురమైన జ్ఞాపకాలు, ఒక ముఖ్యమైన శుభవార్త మీ మనసునైతే నింపుతాయి. మీ కృషికి తగిన ఫలితం దక్కిందని మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. మీకు కలిసి వచ్చే మార్గం పరిహారం ఉదయం శివాలయంలోకి వెళ్ళి ఒక బెల్లం ముక్క, ఒక గుప్పెడు నువ్వులను సమర్పించండి. అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ ఒక్క చిన్న దానం, ఒక్క గుప్పెడు అన్నం లేదా ₹1 నాణ్యమైన ఎవరికైనా ఇవ్వండి. ఈ పరిహారాలతో మీ జీవితం అద్భుతమైన శుభవార్తలు రావడం అయితే ఖాయం. కన్యా రాశివారు ఒక్కసారి మీ గత కష్టాలను గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడైనా నాకు అదృష్టం లేదు, నాకు ఎప్పుడూ కలిసి రాదు అని అనుకున్నారా? ఈ రోజు మీకు జరగబోయే ఈ శుభవార్తలు విని నిజంగా నాకేనా ఇలా జరుగుతున్నాయి అని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఈ లోకంలో ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషించగలిగే శక్తి మీది. కానీ ఆ విశ్లేషణ కొన్నిసార్లు మిమ్మల్ని అధికంగా ఆలోచించేలాగా చేసి మీ హృదయాన్ని భారంగా చేస్తుంది. ఈరోజు మీరు అధికంగా ఆలోచించడం కాదు, చాలా శాంతంగా ఉండాలి, చాలా ఓర్పుతో సహనంతో ఉండాలి. అలాగే మీరు రేపటి రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు, వడలు సమర్పించటం వల్ల మీకు కొంత కలుసుబాటు కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ధైర్యంగా ప్రతి పనిలో ముందడుగు వేయడం అయితే నేర్చుకోవాలి. మీరు ఏమాత్రం పిరికితనాన్ని చూపకండి. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నంత కష్టపడే తత్వం, నిబద్ధత ఏ రాశి వారికి లేదని, ఆ శక్తి మీదే ఉందని నమ్మండి. రేపటి రోజున మీకు ఆందోళన కలిగినప్పుడు మీ మనసుకు మీరే చెప్పుకోవాలి, ఇది మంచి జరగడానికి ముందు వచ్చే చిన్న సంకేతం మాత్రమే, నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు సర్ది చెప్పుకోవాలి. అలాగే కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని మీకు మీరే సర్ది చెప్పుకోవడం వల్ల ఆత్మీయులకు, ప్రేమానురాగాలకు దూరం కాకుండా ఉంటారు. నేను నా బంధాలను కాపాడుకుంటాను ఎదురైనప్పుడు అని చెప్పండి. అడ్డంకులు ఎదురైనప్పుడు మీరు ధైర్యంగా ఆ అడ్డంకులను, సవాళ్ళను దాటుకోవాలి. అద్భుతమైన అదృష్టం నా కోసం ఎదురు చూస్తుందని మీకై మీరు గట్టిగా నమ్మాలి. అలాగే మీకు విజయం దగ్గరైనప్పుడు గర్వంగా చెప్పుకోవాలి, నేను కష్టపడ్డాను, నేను నమ్మాను కాబట్టే నాకు ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది, ఆ దైవానుగ్రహం నా వెంట ఉంది అని మీరు మీకై సర్ది చెప్పుకోవాలి. మీ హృదయం ఎంతో సున్నితమైంది. మీరు ప్రపంచానికి సేవ చేయాలని, ప్రతి పనిని సంపూర్ణంగా చేయాలని కోరుకునే వ్యక్తిత్వం కలవారు. మీలోని ఒక గొప్ప లక్షణం మీకు అద్భుతమైన ఫలితాలను అయితే తెస్తుంది. మీ విజయానికి ఈ మంత్రాలు అని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ప్రార్థన ప్రతిరోజు పడుకునే ముందు, నిద్రలేచిన తర్వాత 1 నిమిషం దేవుణ్ణి అయితే స్మరించుకోండి. ఒక చిన్న దానం మీ శక్తి కొలది ఇతరులకు సహాయం అయితే చేయండి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు. చిరునవ్వుతో అందరినీ పలకరింపులతో మీరు జీవితం కొనసాగించవచ్చు. ఎన్ని పరీక్షలు వచ్చినా మీరు ధైర్యం కోల్పోకుండా నిలబడి ఉండాలి. మీ కష్టానికి, మంచి మనసుకు దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కన్యా రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు రేపటి రోజున ధైర్యంగా మీకు వచ్చే సవాళ్ళను అయితే స్వాగతించండి. ఈసారి మీ జీవితంలో కొత్త దిశలో అయితే నడవబోతుంది. మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము చెప్పిన పరిహారాలన్నీ మీరు నమ్మకంతో పాటించడం వల్ల మీకు ఎన్నో ఫలితాలు అయితే రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.